ప్రతి సండే చికెన్ మటన్ తిని బోర్ కొట్టేసిందా? అయితే ఈ సండేకి ఎగ్ పులావ్ ట్రై చేయండి. చిటికలో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా దీనికి ఫిదా అయిపోవాల్సిందే. ఒక 1/2 డజన్ కోడిగుడ్లని ఉడికించేసుకుని లైట్ గా ఈ విధంగా ఘాట్లు పెట్టేసి కడాయిలోకి కొంచెం నూనె వేసుకుని ఈ ఎగ్స్ అన్ని కూడా వేసేసి చిటికడు ఉప్పు, పసుపు, కారం వేసేసి ఎగ్స్ ని చక్కగా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టేసుకోండి. పులావ్ కోసం పెద్ద కడాయిలోకి కొంచెం నెయ్యి, నూనె, అలాగే హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసి చక్కగా వేగిన తర్వాత 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. 1/2 కప్పు టమాటా ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసి టమాటాలని కాస్త గుజ్జుగుజ్జుగా మగనివ్వాలి. తర్వాత ఇందులోకి 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసేసి చక్కగా అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అవుతున్నప్పుడు 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసేసి ఈ విధంగా కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. తర్వాత 1/2 అవర్ నానబెట్టుకున్న 3/4 కేజీ రైస్ ని వాటర్ లేకుండా వేసేసి చక్కగా అంతా కలిపేసుకుని 1.5 లీటర్ నీళ్లు పోసేసి చక్కగా అంతా కలిపి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. రైస్ ఇలా కొంచెం ఉడుకు పట్టిన తర్వాత ఫ్రై చేసుకున్న ఎగ్స్, బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కొంచెం బిర్యానీ మసాలా వేసి మూత పెట్టి నీళ్ళని ఇంకిపోనివ్వాలి. ఇంకిపోయిన తర్వాత 1-2-3 నిమిషాల పాటు సిమ్ లో మగ్గించేసుకోవాలి. అంతే, ఎంతో కమ్మగా ఉండే ఎగ్ పులావ్ రెడీ. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఫుల్ వీడియో కావాలి అంటే యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. Like, share, subscribe, follow to my channel.